అది విశ్వనాథపురం అనే చిన్న గ్రామం. ఆ గ్రామంలో వెంకటేశ్వరరావు అనే రైతు కుటుంబం చాలా గౌరవంగా ఉండేది. అతనికి రాము మరియు లక్ష్మణ అనే ఇద్దరు కొడుకులు ఉండేవారు. పెద్దవాడు రాము చాలా నిశ్శబ్దంగా ఉంటాడు. బాధ్యత ఎక్కువ. పొలాలు చూసుకోవడం, పని వాళ్లను చూడటం అన్నీ అతనే చేసేవాడు. చిన్నవాడు లక్ష్మణుడు చాలా చురుకైనవాడు. పండిన పంట అమ్మడం, బజారుకు వెళ్లడం అతని పని. వారి స్వభావాలు వేరైనా వారి బంధం మాత్రం చాలా బలంగా ఉండేది. ఆ ఊరివారు వారిద్దరిని చూసి అన్నాదమ్ములంటే ఇలానే ఉండాలి అనుకునేవారు. క్రమంగా కాలం మారుతూ వచ్చింది. మొదట తండ్రి, తర్వాత తల్లి కూడా చనిపోయారు. అన్నాదమ్ములిద్దరూ కలిసే ఉండాలనుకున్నారు. కానీ ఇళ్లల్లోకి భార్యలు వచ్చాక పరిస్థితి మొత్తం మారిపోయింది. రాము భార్య సరస్వతి ఏమో నేనే పెద్ద కోడలిని, ఇంట్లో నా మాటే నడవాలి అనుకునేది. లక్ష్మణ భార్య పార్వతి ఏమో చిన్న కోడలిని అని నన్ను తక్కువగా చూస్తారేమో అని భయపడేది. వారిద్దరికీ చిన్న చిన్న మాటలతో గొడవలు మొదలయ్యాయి. వంటింటి దగ్గర నుంచి మొదలైన మాటలు వీధి వరకు చేరుకున్నాయి. దీంతో విసుగు చెందిన ఆ అన్నదమ్ములు, అన్నయ్య, రోజు రోజుకి వీరిద్దరి గొడవలు ఎక్కువైపోతున్నాయి. మనం వేరుగా ఉంటే మంచిదేమో అనిపిస్తుందన్నయ్య. నువ్వు చెప్పింది నిజమేరా తమ్ముడు. కొన్ని రోజులు దూరంగా ఉండి వీరిద్దరికి మంచి చెడు నేర్పించి తిరిగి మనం మళ్ళీ కలిసి ఉందాం అని మాట్లాడుకొని వేరే కాపురాలు పెట్టారు. కానీ విచిత్రంగా ఆస్తి పంపకాల విషయంలో తగాదాలు రావటంతో అన్నాతమ్ముల మధ్య కూడా బాగా దూరం పెరిగిపోయింది. అలా 2 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు వారు పలకరించుకోవడం కూడా మానేశారు. రాముకేమో 2 పిల్లలు, లక్ష్మణుడికి పిల్లలు లేరు. ఆ బాధలో లక్ష్మణుడికి చాలా అసూయ కలిగింది. ఒకరోజు రాము కొడుకు పొరపాటున లక్ష్మణుడు పొలంలోకి వెళ్ళాడు. లక్ష్మణుడు కోపంగా అరవటంతో ఆ చిన్నపిల్లవాడు భయపడి ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. జరిగిందంతా తెలుసుకొని రాము గుండె పగిలిపోయింది. ఆ రోజు నుంచి వారిద్దరూ బద్ధ శత్రువులైపోయారు. ఆ సంవత్సరం వర్షం ఒక్క చుక్క కూడా పడలేదు. రాముది పొలం పూర్తిగా ఎండిపోవటంతో ఇంట్లో ఉన్న ధాన్యం రోజు రోజుకి తగ్గిపోతుంది. ఆకలి ఎక్కువ అవటంతో రాము కొడుకు అనారోగ్యం పాలయ్యాడు. ఏమండి, మీ తమ్ముడి దగ్గర ధాన్యం ఉందని ఊర్లో అనుకుంటుంటే విన్నాను. మీరు ఒకసారి అడగొచ్చు కదా. లేదు సరస్వతి, నేను వాడిని అడగను. నేనే ఏదో ఒకటి చేస్తాను. నువ్వేం భయపడకు. పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరోవైపు లక్ష్మణుడి ఇంట్లో ధాన్యం ఉన్నా పిల్లలు లేకపోవడంతో వారి ఇంట్లో సుఖం లేదు. ఊర్లో ఆ నోటా ఈ నోటా నుండి రాము కొడుకు అనారోగ్యంతో ఉండటం పార్వతికి తెలిసింది. ఏమండి, మీ అన్నయ్య గారి కొడుకు ఆహారం లేక చాలా అనారోగ్యంగా ఉన్నాడంట, తెలుసా మీకు? ఈ మాటలు విన్న లక్ష్మణుడు మొదట స్పందించలేదు. కానీ చిన్నప్పుడు తనకి జబ్బు చేసినప్పుడు తన అన్నయ్య రాము రాత్రంతా నిద్రపోకుండా సేవలు చేసిన దృశ్యాలు గుర్తుకొచ్చాయి. ఆ రాత్రి లక్ష్మణుడికి అస్సలు నిద్ర పట్టలేదు. లక్ష్మణుడు 2 బస్తాల ధాన్యం, కొంచెం పాలు, కొన్ని కూరగాయలు తీసుకుని రాము ఇంటికి వచ్చాడు. లక్ష్మణుడిని చూసి రాముకి నోట్లో నుంచి మాట బయటికే రాలేదు. వదినా, ముందు పిల్లాడికి అన్నం వండి పెట్టు. మనం తీరిగ్గా మళ్ళీ మాట్లాడుకుందాం. అలా పిల్లాడికి అన్నం తినిపించాక అతని ఆరోగ్యం కొంచెం కుదుట పడింది. ఇదంతా చూసి రాము కళ్లల్లో నీళ్లు తిరిగాయి. రే తమ్ముడు, నువ్వు నాకంటే చిన్నవాడివైనా నీ మనసు చాలా మంచిదిరా. ఇవాళ నువ్వు రాకపోతే నేను నా అహంకారంతో నా బిడ్డని కోల్పోయేవాడినేమోరా అని రాము కళ్లల్లో నీళ్లు పెట్టుకోగా, అదేంటన్నయ్యా, కృష్ణ నీకే కాదు నాకు కూడా కొడుకే. నా కొడుకు అనారోగ్యంతో ఉంటే నేనెలా సంతోషంగా ఉంటాను అని లక్ష్మణ అనటంతో రాము, సరస్వతి కళ్లల్లో నీళ్లు పెట్టుకున్నారు. ఆ రాత్రి నుండి వారి మధ్య గొడవ మాయమైపోయి మళ్లీ వారిద్దరూ ఆనందంగా ఉన్నారు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.